అనగనగా ఒక ఊరిలో ఓ ఇంటి కథ. ఇది రామయ్య కథ. ఇతని పేరు రామయ్య. చాలా పిసినారి. ఊరిలో ఉన్న ధనవంతులలో ఒకడు. ఎప్పుడూ కూడా డబ్బు ఎలా సంపాదించాలి అనే వ్యక్తి. ఎంత ఆస్తి ఉన్నా తన మనసుకు సంతోషం ఇంకా తృప్తి అనేది ఉండదు. ప్రతిరోజు ఉదయాన్నే ఊరిలోకి వచ్చి అందరినీ పలకరించి ఇంటికి వెళ్తాడు. అలాగే ఈరోజు కూడా తన గుమస్తా కుమార్తో మాట్లాడుతూ ఉంటాడు. మా పొలంలో కూడా చాలా పనులు ఉన్నాయి, కానీ రేపు వచ్చేటప్పుడు పని వాళ్ళని తీసుకునిరా, సరేనా? నాట్లు వేయాలి, చాలా పనులు ఉన్నాయి అని చెప్పి తన ఇంటికి బయలుదేరుతాడు. ఇది అతని ఇల్లు. చాలా పెద్దది. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య సీతతో మాట్లాడి తన కూతురు గురించి అడుగుతాడు, స్కూల్కి వెళ్ళిందా అని చెప్పి. తరువాత తను ప్రతిరోజు చేసే పని తన గదిలోకి వెంటనే వెళ్ళి తను దాచుకున్న డబ్బు, బంగారం, ఆస్తిని చూసుకొని ఆనందిస్తూ ఉంటాడు. ఇది ప్రతిరోజు చేసే పనే. ఉదయాన్నే బయటికి వెళ్ళడం, అందరితో మాట్లాడడం, ఇంటికి వచ్చి తన ఆస్తిని మొత్తం చూసుకొని ఆనందిస్తూ ఉండడం. మరుసటి రోజు తన గుమస్తా తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, మీకు తెలుసు కదా, నా కూతురి పెళ్లి కుదిరింది అని. ఇప్పుడు కొద్దిగా డబ్బులు అవసరం ఉంది. ఒక 2 లక్షలు కావాలి. కాస్త సహాయం చేస్తారా? కానీ రామయ్య తన మనసులో డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే అతను పిసినారి కాబట్టి. అయ్యో కుమార్, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు కుమార్. పెళ్లి రోజుకి ఏమైనా ఉంటే ఇస్తానులే కుమార్, ఏమీ అనుకోవద్దు. ఇది అంతా పక్కన నిలబడి సీత గమనిస్తూ ఉంటుంది. తన భార్య సీత తనకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. తినమని తన భర్తని రామయ్యతో అడుగుతూ ఉంటుంది. ఏమండి, మీరు సరిగ్గా అన్నం తిని చాలా రోజులు అవుతుందండి. అన్నం తినండి, మీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను. సీత, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఆకలిగా లేదు అని? ఏమీ నాకు తినాలనిపించడం లేదు. ఏమి తిన్నా నాకు తృప్తిగా అనిపించడం లేదు. ఏం చేయాలి చెప్పు అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్యకు సరిగ్గా నిద్ర వచ్చేది కాదు. ఎంత డబ్బు సంపాదించాలి, ఇంకా ఏమి కొనాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. మనసుకు ప్రశాంతత ఉండేది కాదు. సీత, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నావు కదా? నువ్వు, పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అవునండి, నేను పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకు మీరు అలా అడుగుతున్నారు ఇప్పుడు? సీత, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది. బంగారం, ఐశ్వర్యం, పొలాలు అన్నీ ఉన్నాయి. కానీ మనసుకు మాత్రం సంతోషం లేదు అని రామయ్య సీతను అడుగుతాడు. అప్పుడు సీత ఇలా చెబుతుంది, నేను మిమ్మల్ని ఒక చోటికి తీసుకుని వెళ్తాను. మీరు నేను చెప్పినట్టుగా చేయండి అంటూ తీసుకువెళ్తూ ఉంటుంది. ఏంటి సీత, ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఇది కుమార్ ఇల్లు కదా? అవునండి, నిజమే. మీరు నేను చెప్పినట్టుగా చేయండి. నేను డబ్బులు తెచ్చాను, అది కుమార్కి ఇవ్వండి. మీరు చేతులతో మీరే ఇవ్వండి. కుమార్, నీ కూతురి పెళ్లి ఉంది అని చెప్పావు కదా, ఇదిగో తీసుకో అని చెప్పి కుమార్కి మీరు డబ్బులు ఇవ్వండి. అప్పుడు మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పి. సరేనా అండి? రామయ్య ఇంకా సీత ఇంటి లోపలికి వస్తారు. అయ్యా, మీరు మా ఇంటికి వస్తున్నారా? రండి రండి, లోపలికి రండి. కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. రండమ్మా, రండి, కూర్చోండి. లేదులే కుమార్, కూర్చో. మేము ఒక పని మీద వచ్చాము. నీ కూతురి పెళ్లి ఉందని మొన్న చెప్పావు కదా మన ఇంటికి వచ్చి. డబ్బులు అడిగావు కదా, ఇదిగో తీసుకో. ఇంకా ఏమైనా కావాలంటే నాకు చెప్పు. పెళ్లికి, కూతురి పెళ్లికి సహాయం చేస్తాను. అయ్యా, చాలా సంతోషం మీరు డబ్బులు ఇచ్చినందుకు. నేను చాలా బాధపడుతున్నాను. పెళ్లి దగ్గరలో ఉంది, ఎలా చేయాలి అని చెప్పేసి. కానీ మీరు దేవుడిలాగా వచ్చి నా కూతురి పెళ్లి ఆగిపోకుండా చేశారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇది అంతా వింటున్న రామయ్య చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఏమీ భయపడబాకు, బెంగ పెట్టుకోబాకు. మేము ఉన్నాము, మేము సహాయం చేస్తాము, సరేనా?
ఎంతో సంతోషంతో బయటికి వస్తాడు. బయటికి వచ్చిన రామయ్య భార్యతో, తన భార్య సీతతో ఈ విధంగా అంటాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు, అతని కలిగిన సంతోషం చూసి నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం వేసింది. నా మనసు తృప్తిగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సీత. సరే అండి, మిమ్మల్ని వేరే చోటికి తీసుకొని వెళ్తాను అని తన భర్తతో సీత చెప్పి మళ్ళీ వేరే చోటికి తీసుకొని వెళ్తుంది. ఏంటి సీత, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? మీ చేతిలో ఉన్న బుట్టలో అన్నం, కూర చాలా రకాలు ఉన్నాయి. అవి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ముసలి తాత కూర్చొని ఉన్నాడు. అతనితో మాట్లాడండి. అతనికి అన్నం పెట్టండి. మనం తీసుకొచ్చిన భోజనాన్ని తింటారా అని చెప్పి అడిగి ఒక ప్లేట్లో పెట్టి అతనికి ఇవ్వండి. అప్పుడు మీకే తెలుస్తుంది నేనెందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పి. సరేనా అండి? తాత, నా పేరు రామయ్య. నేను భోజనం తీసుకొని వచ్చాను, ఆహారం. మీరు తింటారా? మీకు ఆకలిగా ఉందా? అని చెప్పి ఆహారాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఇస్తాడు రామయ్య. ఇది చూసిన తాత ఇలా అంటాడు, చూడండి బాబు, మీరు ఎవరో నాకు తెలీదు, కానీ ఈరోజు నాకు భోజనం పెట్టారు. నేను తృప్తిగా తిని చాలా రోజులు అవుతుంది. మీరు, మీ భార్య, పిల్లలు కలకాలం సంతోషంగా ఉండాలి అని దీవించి తింటూ ఉంటాడు తాత. ఇదంతా విని రామయ్యకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆనందంతో తాతను చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఎవరికి దానం చేయని రామయ్య ఒకరికి ఇలా అన్నం పెట్టినందుకు ఇంత సంతోషంగా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? చెప్పండి. చాలా మంచి పని చేశావు సీత. నా చేతులతో వడ్డించి పెడితే తాత తింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తాత కడుపు నిండిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా తృప్తిగా ఉంది అని చెప్పి తర్వాత రోజు నుండి రామయ్య తన దగ్గర ఉన్న ఆస్తిలో కొంత మేరకు దానం చేయాలని అనుకుంటాడు. రామయ్య తన దగ్గర ఉన్న డబ్బుతో కొద్దిగా సహాయం చేస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో బియ్యం బస్తాలని అందరికీ పంచుతూ ఉంటాడు. ఆ రోజు నుండి రామయ్య హాయిగా నిద్రపోయేవాడు. ఎటువంటి ఆస్తి ఆలోచనలు లేకుండా సంతోషంగా నిద్రపోయేవాడు. తన భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా కూర్చొని మాట్లాడుకునేవాడు. పిల్లలతో కలిసి తృప్తిగా భోజనం చేసేవాడు. ఇది రామయ్య కథ. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకీ ఈ కథలో ఉన్న నీతి ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిస్తే మీరు తప్పకుండా కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇంతవరకు మీరు వీడియో చూసారు అంటే మీకు తప్పకుండా ఈ స్టోరీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my YouTube channel. Thank you for watching this video. Thank you so much.